ఈరోజు మార్నింగ్ నేను శ్రావణ్‌కి ఫోన్ చేసి ఒక 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ చార్జ్ చేయాలని చెప్పన్నాడు. వచ్చి లొకేషన్ చూపించేసి వెళ్ళాను. నాకు బ్రేక్ డౌన్ ఉంటే బ్రేక్ డౌన్ చూసి వచ్చేలోపు మనోడైతే గనక పైన ఎక్స్‌పీ సెట్‌కి సంబంధించిన ఛానల్స్ అలాగే ఎర్తింగ్‌లు అన్నీ ప్రాపర్‌గా సెట్ చేసేసాడండి. అలాగే ఎక్స్‌పీ సెట్ కూడా మొత్తం అంతా అసెంబుల్ చేసుకున్నాడు. చెప్పాను కదా మనవాడు కొంచెం ఫాస్ట్ అని. సో మనమైతే ఏమేమి చేసాడో చూద్దాం రండి. మన వాళ్ళైతే గనక మొత్తము డిస్క్‌లన్నీ అసెంబుల్ చేసేసారండి మెటల్ పార్ట్స్‌తో సహా. అలాగే గ్రిప్పర్‌లో కూడా బైండింగ్ కొట్టుకునేసారు ఒక సైడ్ అయితే గనక. అలాగే ఇక్కడికొస్తే గనక ఎర్తులు కూడా ప్రాపర్‌గా బాడీ ఎర్తులు ఇచ్చేసారు. అలాగే ఇక్కడి నుంచి కోర్ నుంచి వచ్చిన ఎర్తులు అటు సైడ్ లైటింగ్ అరెస్టుల నుంచి కూడా ఇచ్చారు. చూసారు కదండి, ఇక్కడ నుంచి అయితే మనం అంతా రన్ చేసాము. ఇక్కడ రన్ చేసి ఇది వచ్చేసి బాడీ ఎర్తులకి ఇచ్చామండి. ఇదైతే కనుక మనం కోర్ నుంచి వచ్చిన అయితే ఎర్తులకైతే ఇచ్చాము. సో మనం ఎప్పుడు కూడా ఎర్తులు కామన్ చేయకూడదండి. కొంతమంది అయితే కమెంట్ చేస్తున్నారు కామన్ చేయొచ్చని. కామన్ చేయకూడదండి. ఇక ట్రాన్స్ఫార్మర్ చార్జ్ చేయడానికి ఆల్మోస్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అలాగే ఎక్స్పీ సెట్ బిగించేసాడు, కింద ఎల్టీ బిగించేసాడు. ఒక హెచ్టీను అలాగే జంపర్లు కలపడం అంటే ఒకటే ఉందండి పెండింగ్. సో ఇప్పుడు 3 ఫేస్ పోతుంది కాబట్టి ఎల్సీ ఇవ్వరు. ఎల్సీ తీసుకోవడానికి సింగిల్ ఫేస్ ఉంటే బాగుంటుందండి. సో మా వర్క్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. రేపటి కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను.